పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని ప్రధాని స్థాయి వారు కూడా పేర్కొనడం సాధారణ విషయం కాదన్నారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పెట్టుబడులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫార్మాసిటీ, ఐటీ, టెక్స్టైల్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తదితరాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటుపై ప్రపంచమంతటా ఆసక్తి ఉందన్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు హైదరాబాదే అనువైన ప్రాంతమని అందరూ గుర్తించారన్నారు. మానవాళికి ఔషధాల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా పరిశ్రమ మరింతగా విస్తరిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని అధికారులను కోరారు సీఎం. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్ అనువైనవని అంతా గుర్తిస్తున్నారన్నారు. హైదరాబాద్పై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేలా ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని జినోము వ్యాలీకి వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, టీ హబ్ కూడా మంచి ఫలితాలను ఇస్తోందని, ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ బ్యాక్ ఆఫీసులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఇక వరంగల్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్కు రాబోతోందని, దాంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. పరిశ్రమలు భారీగా బారులు తీరుతున్న నేపథ్యంలో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ ఉండేలా ఏర్పాటు చేయాలని, ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్లు రావాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మైక్రోమాక్స్ కంపెనీ యాజమాన్యం పంపిన సందేశాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నరసింగరావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఐటీ శాఖ కార్యదర్శి జేఎస్ రంజన్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు.